హాయ్ హలో నమస్తే అండి. బాగున్నారా అందరూ? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వంట కాదు, కొన్ని కామెంట్స్ పెడుతున్నారు కదా అందరూ, వాళ్ళకు జవాబులు ఇద్దామని వచ్చిన ఇట్లా మీ ముందుకు. సరేనమ్మా. అయితే శ్యామ్ ప్రతిదానికి కామెంట్ పెడుతుంది అమ్మాయి. అయితే మొన్న అది అచ్చం మా గ్రాండ్ మా మాట్లాడినట్టే ఉందమ్మా, గ్రాండ్ మా గుర్తుకొస్తుంది అని పెట్టింది ఏదో వీడియోకు. ప్రతిదానికి పెడుతుంది, ఏదానికో పెట్టినట్టుంది. గ్రాండ్ మా నాకు 3 మనవరాళ్ళు, 2 మనుమలు. ఇప్పటి నుంచి నువ్వు కూడా నా మనవరాలువే. సరేనా బెట్ట? ఇప్పుడు ఎంతమంది అయినరు? 3 మనమరాలు, 2 మనుమలు, శామ్తో సహా 6. సరేనా తల్లి? నువ్వు కూడా ఇప్పటి నుంచి నా మనమరాలువే, నేను నీ గ్రాండ్ మానే. ఓకేనా అమ్మ? ఇంకోటి జిఎన్ స్వామి, గోషిక నరసింహస్వామి చాలా మంచిగా పెట్టిండు కామెంటు. చాలా బాగా చేసినావు వంకాయ కూర, చాలా అద్భుతంగా మాట్లాడుతున్నావు సత్యేశ్వరి అని మంచి కామెంట్ పెట్టినందుకు నాకు చాలా మంచిగా అనిపించింది స్వామి. చాలా ఆనందం కూడా అనిపించింది నువ్వు అట్లా కామెంట్ పెట్టినందుకు. ఇట్లనే అన్ని వీడియోలు చూసుకుంటా మంచి మంచి కామెంట్స్ పెడతావని నేను అనుకుంటున్నా. సరేనా? సరే స్వామి. గోషిక రుక్మిణి, రుక్మిణి ఎట్లున్నావు బెట్ట? మంచిగున్నావా? అన్ని వీడియోలు చూస్తున్నావు, మంచిగా కామెంట్స్ పెడుతున్నావు. బిర్యానీ చూపెట్టు అని పెట్టినవు. బిర్యానీ అయితే చూపెట్టలేను కానీ పన్నీర్ కర్రీ చేసి చూపెట్టని పెట్టినవు. తప్పకుండా పన్నీర్ కర్రీ నీకోసం చేసి చూపిస్తా, చూడు, చూసి చేసుకొని తిను. అన్నిటికీ మంచిగా కామెంట్స్ పెడుతున్నావు, అట్లనే చూసి అన్నిటికీ కామెంట్స్ పెట్టు. సరేనా? కిషన్ కూడా అడిగిన అని చెప్పు. నమస్తే గోవర్ధన్ గారు, బాగున్నారా? మంచి మంచి కామెంట్స్ పెడుతున్నావు అయ్యా. మంచిగా ఎంకరేజ్ చేసుకుంటూ మంచి కామెంట్స్ పెడుతున్నావు. అమ్మ మిమ్మల్ని చూస్తే మంచిగా దొరసాన్లాగానే అనిపిస్తున్నారు అని ఒక కామెంట్ పెట్టినావు. చాలా బాగా అనిపించింది. నేను మీ కళ్ళకి అట్లాగా అనిపించుడు నా అదృష్టం అది. మళ్ళీ అమ్మ యాస మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది అని కూడా అన్నావు బిడ్డ. ఈ భాషనే ఇట్లా, తెలంగాణ మనుషులము భాషనే ఇట్లా అయ్యా. నీకు నచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇట్లనే చూసి ఇట్లనే మంచి కామెంట్స్ పెట్టు. సరేనా? ఒకరు వారణాసి శ్రీలతట. నమస్తే అమ్మ. మొన్న బెల్లం పొడి పెట్టిన కదా, దాన్ని లడ్డులాగా చేసుకొని తినచ్చమ్మా అని పెట్టింది. తినచ్చమ్మా, ఏం కాదు, ఏ రూపంలో తిన్నా సరే. ఎక్కడికి వెళ్ళి కడుపులో పోయింది లెక్క అంతే. లడ్డులా తిన్నా అంతే, పాలల్లో కలుపుకున్నా, నీళ్ళల్లో కలుపుకున్నా, ఎట్లా తిన్నా అంతే ప్రయోజనం ఉంటుంది. అట్లేం కాదు, మీకు ఎట్లా తినబుద్ధి అయితే అట్లా తినచ్చు, ఏం పర్వాలేదు. సరేనా అమ్మ? గోష్క దశరథ్, మంచిగా చూస్తున్నావు బెట్ట, మంచిగా అన్ని వద్దా అని మంచిగా కామెంట్స్ పెడుతున్నావు. చాలా సంతోషం అనిపించింది, చాలా ఆనందంగా ఉంది నాకు. మీరందరు ఇట్లా ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ దశరథ్. ఇంకెవరో విజయేశ్వర అర్చనట పేరు, నాకు సరిగా అనస్తలేదు బెట్ట, ఏమనుకోకు తప్పు పలికినందుకు. నువ్వు కూడా మంచిగా కాగు అవన్నీ పొయ్యి, ఎన్ని రోజులు అయిందమ్మా ఇట్లాంటి మాటలు విని అని పెట్టిండ్రు. చాలా బాగా అనిపించిందమ్మ. భాషనే గదిగా, మనుషులం మారుతాము, స్థలాలు మారిపోతాయి, డబ్బు వస్తుంది పోతుంది, కానీ మన భాష, మనం పెరిగిన ఊరు, మనం మాట్లాడే భాష, ఎంత ఎక్కడికి వెళ్ళినా కానీ మనలాగా మనమే ఉండాలి. ఎప్పుడు భాష మారద్దు ఎప్పటికైనా. ఎవరేమనుకుంటారో అని ఏదో తెచ్చిపెట్టుకొని స్టైల్గా మాట్లాడితే అది ఎట్లనో కొడుతుంది. అందుకని మన భాష మనమే మాట్లాడాలి. ఏ దేశం ఏగినా, ఎందుకు కాలిడినా మన భాష మనదే. సో నీకు నచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇంకొక ఆమె నీళ్లు మసలడము, పొయ్యి ముట్టియడము, మా ఊరు భాష గుర్తుకొస్తుందమ్మా అని పెట్టింది కామెంటు. చాలా థ్యాంక్స్ అమ్మా. పేరు ఏమో
గీర్వానో ఏమో ఉందట పేరు, తప్పు వాళ్ళకి క్షమించు. చాలా మంచిగా అనిపించింది. మన ఊరు భాష మనం మాట్లాడుకోవాలి కదా బిడ్డ. మొన్న షేగోళ్ళ వీడియో పెట్టినప్పుడు బియ్యపిండ మైదాపిండ అని అడిగింది ఒక అమ్మాయి, లక్ష్మీ మహనో ఏమో పేరు. అది బియ్యపిండేనమ్మా, మైదాపిండి కాదు. బియ్యపిండితోనే చేస్తాం మనం అప్పాలు, మురుకులు అవన్నీ ఎట్లా చేసుకుంటామో ఇది కూడా అంతే, ఓన్లీ బియ్యపిండి, అందులో ఏం కలపం. సరేనమ్మా. శామగడ్డల వీడియో దాంట్లో చాలామంది శామగడ్డలు కాదమ్మా చామగడ్డలు అని కామెంట్స్ పెట్టిండ్రు. కాదమ్మా, చామగడ్డలే తప్పు. దాని పేరు, ఆ గడ్డ పేరు శామగడ్డలే. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు వాడక భాషలో శామగడ్డలు కాస్త చామగడ్డలైనవి. ఇప్పుడు ఏదైనా తీసుకోండి, ఇప్పుడు ఒక ఊరు ఉంది, ఇప్పుడు మా ఊరు పక్కకు ఆర్మూర్ అని ఉంటుంది ఒక ఊరు. అయితే అక్కడ నవనాథులు, నవ అంటే 9, ఆ 9 మంది నవనాథులు ఆ ఊర్లో తపస్సు చేసుకున్నారు అన్నట్టు. తపస్సు చేసుకున్నందువల్ల ఆ 9 మంది పేరు 6, 3, 6, 3 కలిసి 9. ఆ ఊరుకు ఆర్మూర్, 6, 3 అని ఎవరు పిలుస్తారు? పిలవరు కదా. రాను 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 వాడక భాషలో ఏమవుతుందంటే 6, 3 కాస్త ఆర్మూర్ అయింది అది. అట్లనే ఏవైనా ఇప్పుడు కూరగాయలు కానీ, ఇప్పుడు పొన్నగంటి కూర ఉంది, పోయిన కంటి కూర దాని పేరు, కానీ అట్లా అంటామా మనం? పొన్నగంటి కూర అంటాం అంతే. పోయిన కంటి కూర దాని ఒరిజినల్ నేమ్. కానీ వాడక భాషలో ఏమంటాము? పొన్నగంటి కూర అంటాం. ఇది కూడా అంతే, ఇది శామగడ్డ. కానీ దీన్ని వాడక భాషలో రాను 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 కొంతమంది పిలువరాక ఏదైనా అట్లనే అవుతుంది. వాడక భాష లోపల కొన్ని ఒరిజినల్ పదాలనే కోల్పోతుంటాయి. ఒరిజినల్ పదాలను కోల్పోయి ఈ వాడక భాషలో వచ్చిన పేరునే ఒరిజినల్ పేరు అనుకొని దానికే ఫిక్స్ అయిపోతుంటాం. కానీ కాదు, అది చామగడ్డ కాదు, శామగడ్డని. ఎందుకంటే అది శ్యామలమైన వర్ణంలో ఉంటుంది ఆ గడ్డ. తెలుపు, నలుపు అట్లాంటి రంగు కాకుండా శ్యామల వర్ణానికి దగ్గర ఉంటుంది దాని పోలిక. ఇప్పుడు శ్యామ సుందరుడు, నీలమేఘశ్యాముడు, నీలము మేఘము కలిసిన రంగు నీలమేఘశ్యాముడు అని అంటాం. అట్లనే ఈ శామగడ్డ కూడా అదే రంగులు ఉంటుంది, శ్యామల రంగులు ఉంటుంది కాబట్టి దానికి శామగడ్డ అని పేరు. నేను చెప్పిందే కరెక్టు, చామగడ్డ కాదు, అది శామగడ్డ. శామగడ్డ కాస్త వాడుక భాషలో చామగడ్డ అయింది. అట్లా దానికి మంచి రూపం ఉంది, శ్యామలమైన వర్ణం కలిగి ఉన్నది ఆ గడ్డ కాబట్టి శామగడ్డ అని దానికి పేరు వచ్చింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇట్లా అయిపోతుంది, అది ఒరిజినల్ నేమ్ కొన్ని కోల్పోయి వాడక భాషలో వచ్చిన పేర్లే సొంత పేర్లు అనుకొని అది తప్పు కిందికి లెక్క అయిపోతుంది. కానీ కాదండి, దాని పేరు శామగడ్డనే. చాలామంది 1, 2, 3 డౌట్స్ పెట్టిండ్రు కామెంట్స్, అమ్మ శామగడ్డ కాదు చామగడ్డ అని ఇట్లా పెట్టిండ్రు. కాదు, అది శామగడ్డనే. సరేనా? మొన్న షేగోలు చేసినప్పుడు అది బియ్యం పిండ మైదాపిండ అని అడిగిండ్రు. అది బియ్యపిండేనమ్మా, మైదాపిండి కాదు. బియ్యపిండే, అప్పాలు, మురుకులు అవన్నీ చేసుకుంటాం కదా బియ్యపిండితోటి. ఈ షేగోలు కూడా బియ్యపిండే.